హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం డిగ్రీ సెకండ్ సెమ్ బీఎస్సీ డేటా సైన్స్ వాళ్ళకి యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇస్తాను. ఒకసారి చూడండి. యూనిట్ వన్లో సూడో కోడ్ అని ఇది ఒకటి మనకి ఫస్ట్ సెమ్ నుంచి అడుగుతున్నాడు. ఒకసారి చూసుకోండి. నేను మీకు కావాలంటే ఆన్సర్స్ కూడా పెడతాను, మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు. నెక్స్ట్ స్టాక్ గురించి కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ మనకి అర్రే టైప్స్. నెక్స్ట్ అందులోనే మనకి దానిలో మెమొరీ రిప్రజెంటేషన్ అనేది కూడా ఉంటుంది, అది కూడా చదవండి. తర్వాత మనకి ఇది ఫోర్త్ క్వశ్చన్ అనేది ఇన్ఫిక్స్, ప్రీఫిక్స్, పోస్ట్ఫిక్స్. ఇవి కూడా చాలాసార్లు అడిగాడు. నేను మీకు కావాలంటే ఆన్సర్స్ పెడతాను, ఒకసారి అడగండి మీరు కామెంట్ సెక్షన్లో. నెక్స్ట్ స్టాక్కి సంబంధించిందే స్టాక్ అప్లికేషన్స్ అనేవి ఇచ్చాడు, ఇది చూసుకోండి. నెక్స్ట్ డాటా స్ట్రక్చర్, ఇది మీకు స్టార్టింగ్లోనే వస్తుంది మీ నోట్స్లో. డాటా స్ట్రక్చర్ ఇది కూడా నేర్చుకోండి, దీనిలో టైప్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ యూనిట్ 2లో మనకి రికర్షన్, వాట్ ఈస్ రికర్షన్, ఇందులో టైప్స్ అడుగుతాడు. నెక్స్ట్ ఇటరేషన్, రికర్షన్ డిఫరెన్స్ చెప్పాలి. మీకు ఈ రికర్షన్, ఇటరేషన్ వీటి గురించి నేర్చుకుంటే మీకు ఫస్ట్ క్వశ్చన్ అనేది ఈజీగా వస్తుంది. నెక్స్ట్ వాట్ ఈస్ క్యూ, ఇక్కడ నుంచి మనకి ఇంకొక టాపిక్ మొదలవుతుంది. ఇందులోనే ఏడిటి అడుగుతారు, క్యూలో టైప్స్ అడుగుతారు. నెక్స్ట్ సింగ్లీ లింక్డ్ లిస్ట్, ఇందులో ఏడిటి అడుగుతారు. ఏడిటి అంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అని చెప్పచ్చు. ఇందులోనే లింక్డ్ లిస్ట్ టైప్స్ అడిగాడు. తర్వాత అందులో లింక్డ్ క్యూ అని అడిగాడు. మీకు ఇప్పుడు ఇందులో కామన్గా కనబడేటి ఏంటి? క్యూ టైప్స్, సింగ్లీ లింక్డ్ లిస్ట్, లింక్డ్ స్టాక్, లింక్డ్ క్యూ, ఇలా మీకు అడుగుతాడు. నెక్స్ట్ యూనిట్ 3లో మనకి బైనరీ ట్రీ. ఇది యూనిట్ 3 మొత్తం టాపిక్ డిఫరెంట్గా ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ గ్రాఫ్, వాట్ ఈస్ గ్రాఫ్ అని అడుగుతాడు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, నేను ఇక్కడ మార్క్ కూడా ఇచ్చాను ఇంపార్టెంట్ అని. నెక్స్ట్ మనకి మినిమం స్పానింగ్ ట్రీ, ఎంఎస్టీ, మినిమం స్పానింగ్ ట్రీ, ఇది కూడా చాలా అడుగుతాడు. ఇందులో మనకి ప్రిమ్స్, క్లాసికల్ అల్గోరిథం ఇస్తాడు. నెక్స్ట్ హ్యాష్ ఫంక్షన్స్, ఇది యూనిట్ 3లో అడిగే షార్ట్లో అడుగుతాడు ఎక్కువ హ్యాష్ ఫంక్షన్స్ అనేటివి. నెక్స్ట్ యూనిట్ 4లో మనకి అన్ని సిమిలర్గా ఉంటాయి, సేమ్ ఒక టాపిక్ చేంజ్ ఉంటుంది, అదే బైనరీ సెర్చ్ అనేది ఒక డిఫరెంట్గా ఉంటుంది. దీని కింద అన్ని సార్టింగ్కి సంబంధించినవి ఉంటాయి, లైక్ బబుల్ సార్ట్, మెర్జ్ సార్ట్, క్విక్ సార్ట్, సెలెక్షన్ సార్ట్, హీప్ ఎడిటి. ఇక్కడ నుంచి ఈ రెండు క్వశ్చన్స్ అనేటి హీప్ గురించి అడుగుతాడు. ఇది హీప్ ఎడిటి, ఇది హీప్ సార్ట్. ఈ క్వశ్చన్స్ అనేటివి మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. నేను ఓన్లీ ఇచ్చినవి కొన్ని క్వశ్చన్స్ కాబట్టి ఖచ్చితంగా చూసుకోండి. సో మీకు కనుక ఈ క్వశ్చన్స్ ఒక ఆన్సర్స్ కావాలంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా దీని గురించి ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్.